హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీస్. ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చిందండి. 70 మీటర్ల వెడల్పుతో అలైన్మెంట్తో ఈస్ట్ బైపాస్ని క్యాన్సిల్ చేస్తూ 189 కిలోమీటర్ల మేరకు ఔటర్ రింగ్ రోడ్ అనేది ఎన్హెచ్ఏ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది, అగ్రీ చేశారు. అండ్ 189 కిలోమీటర్లు 70 మీటర్ల వెడల్పు మాత్రమే వాళ్ళకు ల్యాండ్ ఎక్విజిషన్తో శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్సైడ్ ఒక 2 సర్వీస్ రోడ్లు ప్రపోజ్ చేస్తూ, బట్ లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్తో మన స్టేట్ గవర్నమెంట్ డిస్కషన్స్లో అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా నితిన్ గడ్కరీతో మాట్లాడిన సందర్భంగా 140 మీటర్ల వెడల్పుకి మోర్త్ అనేది అంగీకరించడం జరిగింది ఎన్హెచ్ఏ వాళ్ళు. సో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపుల నిర్ణయంలో మార్పు అనేది రావడం జరిగింది. సో 70 మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ జరగాలి అని ఏదైతే చెప్పారో ఇప్పుడు 140 మీటర్లకు అనేది అగ్రీ చేశారు. సో మోర్త్ అగ్రీడ్ ఫర్ 140 మీటర్స్ ఓఆర్ఆర్ విత్ సర్వీస్ రోడ్స్ అండ్ బోత్ సైడ్ రోడ్, ఇరువైపులా కూడాను సర్వీస్ రోడ్లు అటాచ్ చేస్తూ, అంటే ప్రతి గ్రామానికి కూడాను లబ్ధి చేకూరేలాగా ఈ యొక్క నిర్ణయం ఉండబోతుందండి. ఈ యొక్క ఓఆర్ఆర్ 140 మీటర్ల వరకు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్న తరుణంలో మనకి ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా బేర్ చేయాలి కాబట్టి ఎస్టిమేటెడ్ 16,310 crores వేయమవుతుందని ఏదైతే వేశారో ఈ అంచనా కూడా పెరిగే అవకాశం ఉంది. మనకు తొందరలోనే ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ అనేది దీనికి సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మోర్త్ గ్రాంట్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్. సో అఫీషియల్ గెజెట్ అనేది తొందరలోనే రాబోతుంది. సర్వీస్ రోడ్స్ అనేవి ఇరువైపులా కూడాను ఇంక్లూడ్ చేయడం జరుగుతుందండి. సో ఎక్స్పాన్షన్ కూడా జరిగే అవకాశం ఫ్యూచర్లో. సో ముందుగానే ఈ విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో పెరిగే ల్యాండ్ రేట్స్ని బేర్ చేయలేం కాబట్టి ఇది ఒక మంచి స్టెప్ అనేది చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మనకు ఫ్యూచర్లో గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు చేయడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మనం చూసుకుంటే 189 కిలోమీటర్ల మీద 9 లొకేషన్లో ఆల్రెడీ చేంజెస్ అనేది చేసి 2 ఔటర్ రింగ్ రోడ్లో భాగంగా 2 బ్రిడ్జెస్ అనేది ప్రపోజ్ చేశారు. అలాగే 2 టన్నెల్స్ కూడా ప్రపోజ్ చేశారు. సో ఇదైతే లేటెస్ట్ అప్డేట్ అండి. గెజిట్ నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేస్తారు. ఎలాంటి అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం విజయవాడ ప్రాపర్టీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.